మనము ఈరోజు చెప్తున్న టాపిక్ ఏంటంటే టాక్సానమీ ఆఫ్ ఆంజియోస్పర్మ్స్ అంటే ఆవుల బీజాలలో పరికర శాస్త్రం టాపిక్ ఉంది. ఈ యొక్క ఆంజియోస్పర్మ్స్ లో మనకు అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు మనం ఎలా వర్కర్ చేసుకుంటాం మనం ఇక్కడ ఈ టాపిక్లో చూద్దాము. ఒకసారి మనం ఏదైనా జనరల్గా మనం బయట నడుచుకుని వెళ్తాం, మన పార్కులో కానీ లేదా చిన్న చిన్న అడవి సంబంధ ప్రదేశాలు మనం నడుచుకుంటూ వాళ్ళకి ఏంటంటే అనేక రకాల మొక్కలు మనకు రోడ్డుకు ఇరువైపుగా కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రకృతిలో అనేక రకాల మొక్కలు మనకు కనిపిస్తున్నది. అనేక రకాల మొక్కల నుంచి మనం డీప్ గా స్టడీ చేయాలంటే మనకు అంత గజిబిజిగా ఉంటుంది, అంటే చాలా కన్ఫ్యూజన్ గా వస్తాం అనమాట. అంటే ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ మనం పోగొట్టడానికి ఏం చేస్తుంటే మొక్కల్ని వర్కలు చేస్తే మనకు, అంటే మొక్కల్ని గ్రూప్ గా చేస్తే మనకు సులభంగా అధ్యయనం చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ యొక్క వర్గీకరణ విధానం ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇక్కడ ఏపీ క్యాన్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క వర్గీకరణ శాస్త్రాన్ని గురించి ముందుగా ప్రపోజ్ చేశారు. ఇక్కడ టాక్సానమీ అంటే టాక్సస్ నామస్, టాక్సస్ నామస్. ఇక్కడ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ యొక్క మొక్కలను వర్గీకరణ చేసే విధానాన్ని టాక్సానమీ అని అంటారు. అంటే టాక్సస్ నామస్, టాక్సస్ అంటే న్యాయబద్ధమైన లేదా చట్టబద్ధ, నామస్ మీన్స్ అరేంజ్మెంట్ అంటే ఈ యొక్క మన మొక్కల్ని అరేంజ్ చేసే విధానము లీగల్ గా ఉండాలని చెప్తున్నాం. ఇక్కడ ఈ టాక్సానమీ తీసుకుంటే మనకు ఇందులో ప్రధానంగా ఆల్ఫా టాక్సానమీ, ఒమేగా టాక్సానమీ రెండు పదాలు వస్తాయి. ఈ రెండు పదాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా టాక్సానమీ ఏంటంటే మొక్కలోని లేదా పుష్పంలోని మొక్క యొక్క దేహ లక్షణాలు అంటే స్వరూప లక్షణాలు, మొక్క యొక్క మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, మొక్క యొక్క శాఖీయ లక్షణాలు లేదా మొక్క యొక్క స్వరూప శాస్త్ర లక్షణాలు అంటే మొక్కలు మనకు ఫిజికల్ లక్షణాలు ఆధారంగా చేసుకుని వర్కలు చేస్తే దాన్ని ఆల్ఫా టాక్సానమీ అంటారు. ఆల్ఫా టాక్సానమీ అంటే మొక్క యొక్క శాఖీయ లక్షణాలు ఆధారంగా చేసుకుని వర్కలు చేస్తే దాన్ని ఆల్ఫా టాక్సానమీ అంటారు. రెండవది ఒమేగా టాక్సానమీ. ఒమేగా టాక్సానమీ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్ సోర్సెస్ అంటే ఇక్కడ మొక్క యొక్క శాఖీయ లక్షణాలతో పాటుగా ఇతర శాస్త్రాల యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి సైకాలజీ అంటే కణశాస్త్రంలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మొక్క వర్కలు చేయడం, లేదా పెరియోలజీ అంటే పెన్నాలజీ అంటే పరాగరణలు అంటే మొక్క యొక్క పరాగరణల గురించి కానీ పరాగరణల ద్వారా కానీ లేదా అందులో రసాయనాల ద్వారా కానీ ఇతర ద్రావణాల ద్వారా కానీ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ శాఖీయ లక్షణాలతో పాటు ఇతర శాస్త్రాల యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వర్కలు చేస్తే దాన్ని మనము ఒమేగా టాక్సానమీ అంటాం. ఓకేనా? ఆల్ఫా అంటేనేమో ఓన్లీ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, ఒమేగా అంటే ఇన్క్లూడింగ్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అంటే మార్ఫాలజీ క్యారెక్టర్స్ తో పాటుగా ఇతర శాస్త్రాల యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మొక్కలను వర్కలు చేస్తే అని ఒమేగా టాక్సానమీ అంటారు. ఓకేనా? ఇక్కడ మరి క్లాసిఫికేషన్స్, మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, మొక్కను మనం వర్కలు ఎందుకు చేసుకోవాలి, ఎలా చేయాలి. మనం అందరం ప్రాచీన కాలంలో ఏంటంటే మానవుడు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్ గా మానవుడికి మొక్కల వల్ల ఉపయోగాలు ఉన్నాయా, అవి ఉపయోగకరమైన మొక్కలు లేదా లేని మొక్కలైతే నాన్ యూస్ఫుల్ ప్లాంట్స్ అంటే యూస్ఫుల్ ప్లాంట్స్ నాన్ యూస్ఫుల్ ప్లాంట్స్ అని అంటారు. మరి ఇక్కడ యూస్ఫుల్ మనకి ఎలాంటి మొక్కలు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఫుడ్ కానీ ఆయిల్ కానీ అంటే ఇక్కడ నూనెలు కానీ ఔషధాలు కానీ లేదా కలప కానీ ఇంకా మనకి నారలు ఫ్లక్స్ అనేది నారలు ఇచ్చే మొక్కలు కానీ మందు మొక్కలు ఇలా అంటే మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడే వాటిని ఒక గ్రూప్ గా చేర్చడం జరిగింది. మరి కొన్నేమో నాన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ నాన్ యూస్ఫుల్ ప్లాంట్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. మరి ఇలా అప్పుడున్న సమాచారం ప్రకారం అలా చేసుకుంటూ పోతే మనకి ఇంకా చాలా మొక్కలు మిగిలిపోయినాయి. మరి వాటిని ఎలా డివైడ్ చేయాలనే ఆ టాపిక్ సందేశం కూడా మనకి ఏంటంటే వాటిని కొన్ని లక్షణ ఆధారంగా చేసుకుని వర్క్ చేస్తే సులభంగా ఉన్న విషయాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరేమో ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, ఒకటి చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటే కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ, రెండవది సహజ వర్గీకరణ వ్యవస్థ, మూడవది ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, నేచురల్ క్లాసిఫికేషన్, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఫస్ట్ ఏంటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, ఇక్కడ కృత్రిమ లక్షణాలు అంటే మొక్క యొక్క శాఖీయ లక్షణాలు మొక్క యొక్క పుష్ప లక్షణాలు ఆధారంగా చేసుకొని మొక్క యొక్క శాఖీయ లక్షణాలు లేదా మొక్క యొక్క పుష్ప లక్షణాలు ఆధారంగా చేసుకుని వర్గీకరణ. ఇక్కడ ఫస్ట్ ఏంటి థియోఫ్రాస్టస్, ఎవరికైనా ఫాదర్ ఆఫ్ ది బాటనీ. ఇక్కడ ఏం చేశాడు థియోఫ్రాస్టస్ శాస్త్రవేత్త మొక్కల్ని ఏంటంటే మొక్క యొక్క శాఖీయ లక్షణాలు ఏంటిది పొడవు పొట్టైన కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని మొక్కలు మూడు రకాలుగా చెప్పాడు. టైప్స్ గుల్మాలు, షక్స్ పొదలు, ట్రీస్ వృక్షాలు. అంటే ఇక్కడ సైజును ఆధారంగా చేసుకొని గుల్మాలు పొదలు వృక్షాలుగా చెప్పడం జరిగింది. మన ఇందాక ఆర్టిఫిషియల్ ఏంటిది మొక్క యొక్క శాఖీయ లక్షణాలు లేదా పుష్ప లక్షణాలు. ఇక్కడ ఇక్కడ ఏం చేశాడు శాఖీయ లక్షణాల ఆధారంగా శాఖీయ లక్షణాల్లో ఎత్తును ఆధారంగా చేసుకుని మూడు రకాలు చేశాడు.
సిరప్స్ ట్రీస్, గుల్మాలు, పొదలు, వృక్షాలు. నెక్స్ట్ ఇక్కడ తన సమాచారాన్ని కూడా మొత్తం కూడా డి హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. తన వర్క్ అనే విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. గ్రంథం పేరు ఏంటిది? డి హిస్టోరియా ప్లాంటారం. ఎవరు? థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ ది బోటనీ. ఓకేనా? నెక్స్ట్ లిన్నేస్ అనే శాస్త్రవేత్త ఇతరేం చేశారంటే సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే శాఖీయ లక్షణాలు కాకుండా శాఖీయ లక్షణాలు ఇతరేం చేశాడు? సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఫ్లవర్ లో ఉండే స్టామెంట్స్ కానీ కార్టెల్స్ కానీ అంటే ఇక్కడేమో శాఖీయ లక్షణ ఆధారంగా చేస్తుంటేమో పుష్పంలోని భాగాల సంఖ్య ఆధారంగా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టామెంట్స్ అంటే కేసరాల సంఖ్య, తర్వాత కార్పెల్స్ నంబర్ అంటే స్టామెంట్స్ యొక్క సైజు కానీ కార్పెల్స్ యొక్క నంబరింగ్ కానీ లేదా కార్పెల్స్ యొక్క సైజును ఆధారంగా చేసుకుని ఏం చేశాడు? వర్క్ చేయడం జరిగింది. అతను తన సమాచారం మొత్తం కూడా స్పీసిస్ ప్లాంటారం అనే గ్రంథంలో రాయడం జరిగింది. అంటే ఇక్కడేమో పుష్పంలోని ఫలదళాల సంఖ్యను కానీ లేదా కేసరాల యొక్క సంఖ్యను కానీ లేదా ఆ యొక్క కేసరాల యొక్క సైజును ఆధారంగా చేసి వర్క్ చేయడం జరిగింది. ఈ రెండు వర్క్లు కూడా దేనికి వస్తాయి? ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ నేచురల్ క్లాసిఫికేషన్ అంటే సహజ వర్గణ వ్యవస్థ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే సహజ వర్గణ వ్యవస్థ అంటే నేచురల్. ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ యొక్క విధానంలో శాఖీయ లక్షణాలు పుష్ప లక్షణాలతో పాటు మొక్కలు వీలైనంత స్థాయిగా అంటే వర్గం నుంచి మొదలు పెడితే వర్గము, విభాగము, క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతీయ వీలైనంత వరకు వర్గీకరణ చేసుకుంటూ పోతే ఆ వర్గణ విధానం ఏమంటారంటే నేచురల్ క్లాసిఫికేషన్ అంటాం. ఇక్కడ ఈ యొక్క నేచురల్ క్లాసిఫికేషన్ కింద బెంథమ్ అండ్ హూకర్ అనే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఈ యొక్క నేచురల్ క్లాసిఫికేషన్ ఆధారంగా వాళ్ళు మొక్కలను వర్గీకరణ చేసుకుంటూ పోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంథమ్ హూకర్ సైంటిస్ట్ ఏం చేశారంటే ముందుగా మొక్కల్ని 3 క్లాసులుగా డైకాట్స్, జిమ్నోస్పెర్మ్స్, మోనోకాట్స్. ఇక్కడ చూడండి, డైకాట్స్ ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలుగా డివైడ్ జరిగింది. మళ్ళీ ఇక్కడ డైకాట్స్ మళ్ళీ ఏం చేస్తున్నాడు? సబ్ క్లాస్ గా చేశాడు. డైకాట్స్ మళ్ళీ 3 రకాలు: పాలిపెటాలి, గామోపెటాలి, మోనోక్లామిడి. ఓకేనా? తర్వాత పాలిపెటాలి, థెరామి ఫ్లోరే ఒకటి, తర్వాత డిస్కి ఫ్లోరే, క్యాలసీ ఫ్లోరే అనేటువంటి మనకి కోహార్ట్స్ గా చేశాడు. మళ్ళీ థెరామి ఫ్లోరేలో 6 సిరీస్లు, డిస్కి ఫ్లోరేలో 5 సిరీస్లు, క్యాలసీ ఫ్లోరేలో 4 సిరీస్లు. ఇలా పాలిపెటాలిలో దాన్ని మళ్ళీ 3 కోహార్ట్స్ గా డివైడ్ జరిగింది. నెక్స్ట్ గ్యామెటోడాల్ తీసుకుంటే గ్యామెటోడాల్లో మళ్ళీ 3 కోహార్ట్స్, ఒకటేమో ఇన్ఫీరియర్, రెటినోమేరే, బైకార్బోలేట్. ఇలా 3 కోహార్ట్స్. మళ్ళీ ఈ కోహార్ట్స్ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇన్ఫీరియర్ ఏమో 3 సిరీస్ గాను, రెటినోమేరే 3 సిరీస్ గాను, బైకార్బోలేట్ ఏమో 4 సిరీస్ గా డివైడ్ చేయడం. ఈ విధంగా డైకాట్స్ వీలైనంత వరకు డైకాట్స్ ఏం చేశాడు? పాలిపెటాలి గాను, గామోపెటాలి, మోనోక్లామిడి. మళ్ళీ పాలిపెటాలి మళ్ళీ థెరామి ఫ్లోరే, డిస్కి ఫ్లోరే, క్యాలసీ ఫ్లోరే. ఇట్లా ఏం చేస్తున్నాడు? వీలైనంత వరకు దాన్ని ఇక్కడ వరకు ఈ యొక్క ఇది మనకు ఇక్కడ క్లాస్ నుంచి సిరీస్ వరకు డివైడ్ చేసుకుంటూ పోవడం జరిగింది. ఇది దేనికి సంబంధించిన వర్గణ వ్యవస్థ అంటే నేచురల్ క్లాసిఫికేషన్. ఓకేనా? ఇక్కడ చూడండి, బెంథమ్ హూకర్ శాస్త్రవేత్త తన సమాచారం మొత్తం కూడా జెనీరా ప్లాంటారం అనే గ్రంథంలో కూడా ఈ సమాచారం మొత్తం కూడా అంతవరకు పొందుపరచడం జరిగింది. ఇదేమో జెనీరా ప్లాంటారం. లిన్నేస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? స్పీసిస్ ప్లాంటారం ఒకటి, జెనీరా ప్లాంటారం ఒకటి, 2 భాగాలు పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇవే కాకుండా మన మూడోది ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్. ఫైలోజెనిక్ అంటే ఏంటి? వర్గ వికాస వర్గణ వ్యవస్థ. అంటే ఒక వర్గం నుంచి మరో వర్గాల మధ్య ఏ విధంగా పరిణామం జరిగింది అంటే పరిణామ క్రమ లక్షణ ఆధారంగా చేసుకుని వర్గం చేసిన మనం ఫైలోజెనిక్ అంటాం. ఎగ్జాంపుల్ అండి, ఎంగర్ అని ఫ్రాట్ అనే శాస్త్రవేత్తలు ఈ విధంగా వర్గం చేసుకుని పోవడం జరిగింది. గ్రంథం నుండి ది న్యాచురల్ ప్లాన్ సొల్యూషన్ అంటారు కదా, ఇది గ్రంథం పేరు. నెక్స్ట్ హచిన్సన్ శాస్త్రం ఏం చేశాడు? ఫ్యాబ్రిక్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే గ్రంథం లోపల ఈ యొక్క వర్గణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. ఏ వర్గణ వ్యవస్థ? ఫైలోజెనిక్ వర్గణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ లో ఏ శాస్త్రవేత్తలు వచ్చారో వాళ్ళ గ్రంథాలు, తర్వాత నేచురల్ లో వాళ్ళ క్లాసిఫికేషన్ సంబంధించి సమాచారం, తర్వాత ఫైలోజెనిక్ లో ఏ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క గ్రంథాలు బాగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఇవే కాకుండా ఇక్కడ అదర్ టైప్స్ ఆఫ్ టాక్సానమీస్ చూడండి. సైటో టాక్సానమీ అంటారు. సైటో టాక్సానమీ అంటే ఇక్కడ కణములోని అంగాల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ కణం తీసుకోండి, క్రోమోజోమ్స్ యొక్క నంబర్ కానీ క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఆధారంగా చేసుకొని అలా వర్గణ చేస్తారు మనం సైటో టాక్సానమీ అంటారు. నెక్స్ట్ న్యూమరికల్ టాక్సానమీ అంటే ఏంటిది? గణిత శాస్త్ర పద్ధతులను ఆధారంగా చేసుకుని మొక్కను వర్గణ చేసుకుని పోతుందని మనము న్యూమరికల్ టాక్సానమీ అంటాం. తర్వాత మూడో తీసుకుంటే కీమో టాక్సానమీ అంటే
మొక్కలో కొన్ని రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ రసాయన పదార్థాలను ఆధారంగా చేసుకుని వాటిని వర్గీకరణ చేసేదానేమో కెమోటాక్సానమీ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్ మ్యాక్సిమం అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్ఫా టాక్సానమీ, ఒమేగా టాక్సానమీ, తర్వాత ఈ యొక్క ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ లో ఏంటి థియోఫ్రాస్టస్ గ్రంథము, తర్వాత ఇక్కడ లిన్నేయస్ యొక్క గ్రంథము, తర్వాత నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఫైలోజెన్ తీసుకుంటే ఈ ఎవరు ఈ గ్రంథం ఎంగర్ కాండర్ యొక్క గ్రంథం ఏంటిది హచిన్సన్ యొక్క గ్రంథం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత సైటోటాక్సానమీ, న్యూమెరికల్ టాక్సానమీ, కెమోటాక్సానమీ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వర్గీకరణ మనం ప్రతిసారి చెప్తున్నాం. వర్గీకరణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ అంటే మనకు ఒక మొక్క లభించిన కొత్త మొక్క కనిపించింది. ఆ కొత్త మొక్క నుంచి మనం ఏంటంటే దాని డిస్క్రిప్షన్ దాన్ని వర్ణించాలి. దాని యొక్క వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్లవర్ లో ఏది క్యారెక్టర్స్ ఎట్లా ఉంది, కొరల్ ఎట్లా ఉంది, అన్ని కూడా మనం డిస్క్రిప్షన్ చేసుకోవాలి. అంటే దాని గురించి మనం బాగా వర్ణించాలి. తర్వాత ఏం చేయాలి, ఐడెంటిఫికేషన్ దాన్ని గుర్తించాలి. దాని లక్షణం ఎట్లా ఉన్నాయి, దేంతో కంపేరింగ్ గా ఉన్నాయి అంటే వాటిని గుర్తించు. డిస్క్రిప్షన్, ఐడెంటిఫికేషన్, తర్వాత నామినికేషన్. దానికి ఏం చేయాలి, గుర్తించిన తర్వాత మనం పేరు పెట్టాలి. అంటే నామినికేషన్ అంటే నామీకరణ చేయాలి. నామీకరణ చేయాలి ఎలా చేయాలి, ఐసిబిఎన్ రూల్స్ ప్రకారం దాని యొక్క ఐసిబిఎన్ యొక్క సూత్రాల ప్రకారం దానికి పేరు పెట్టాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి, క్లాసిఫికేషన్ చేయాలి. క్లాసిఫికేషన్ చేసి ఈ మొక్క నాకు లభించిన మొక్క యాంజియోస్పెర్మ్సా, జిమ్నోస్పెర్మ్సా, డైకాట్సా, మోనోకాట్స్ దాన్ని అందులో చేర్చాలన్నమాట. మనకు ఈ యొక్క క్లాసిఫికేషన్ వల్ల ఈ యొక్క 4 సిస్టమ్స్ ఫాలో అవుతూ క్లాసిఫికేషన్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? నెక్స్ట్ పుష్పంలో ఉండే భాగాలు ఉంటాయి కదా, పుష్పంలోని భాగాలు మనం మాటికి పదాల రూపంలో చెప్పకుండా వాటి సింబల్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తే మనకి మనం ఫ్లోరల్ ఫార్ములా అంటాం. పుష్ప సమీకరణము అంటే పుష్పంలోని భాగాలైనటువంటి ఏది క్యాలిక్స్ కానీ, కొరెల్లా కానీ, ఆండ్రోషియం, డైనోషియం ఉంటాయి కదా, పుష్పంలోని భాగాలను వాటి పదాలతో కాకుండా వాటిని మనకి మన ఫ్లోరల్ ఫార్ములా సమీకరణ రూపంలో అంటే దాని పేరు మొత్తం రాకుండా సింబల్ రూపంలో చూపిస్తుందని మనము ఫ్లోరల్ ఫార్ములా అంటాం. ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే ఏంటిది, పుష్పంలో ఉన్న భాగాలను చిత్ర రూపంలో తెలియజేసేదాన్ని ఫ్లోరల్ డయాగ్రామ్ అంటాం. పుష్పంలో భాగాలను సమీకరణ రూపంలో చెప్పేదాన్ని ఫ్లోరల్ ఫార్ములా అంటే సింబల్స్ ద్వారా చెప్పేదాన్ని ఫ్లోరల్ ఫార్ములా, బొమ్మ ద్వారా చెప్పేదాన్ని ఫ్లోరల్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా? మరి ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ ఫస్ట్ ఫ్లోరల్ ఫార్ములా కాకుండా ఏ పేరు ఎలా సూచిస్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిఆర్ బ్రాక్టియోట్ అంటే పుచ్చము అంటే ఆ పుష్పాన్ని కనుక పుచ్చం ఉంటే దాన్ని మనము బ్రాక్టియోట్ అంటాము, పుచ్చ సహితము అంటాము. తర్వాత ఈబిఆర్ ఎబ్రాక్టియోట్, ఈ ఫర్ అబ్సెంట్, బిఆర్ ఈబిఆర్. ఇక్కడ ఎక్కడైతే ఈ వచ్చినటువంటి ఈ ఫర్ అబ్సెంట్ అని పెట్టుకోండి. బిఆర్ అంటే బ్రాక్టియోట్, ఈబిఆర్ అంటే బ్రాక్టియోట్, ఎబ్రాక్టియోట్. బ్రాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్స్, బ్రాక్టియోట్స్ ఆర్ ఆబ్సెంట్ అన్నమాట. ఓకేనా? పుచ్చ సహితము, పుచ్చ రహితం అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ బిఆర్ఎల్, బిఆర్ఎల్ బ్రాక్టియోలేట్. ఇది పుచ్చము, ఇదేమో లఘు పుచ్చము అంటాము. అంటే పుష్పానికి పుచ్చంతో పాటు కొన్ని పుష్పాల్లో లఘు పుచ్చాలు కూడా ఉంటాయి. మనం వాటిని ఏమంటామంటే బ్రాక్టియోలేట్, బ్రాక్టియోట్, బ్రాక్టియోలేట్. ఓకేనా? మరి ఈబిఆర్ అంటే బ్రాక్టియోలేట్ అంటే పుచ్చ సహితము, పుచ్చ రహితము, లఘు పుచ్చ సహితము, లఘు పుచ్చ రహితం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ విధంగా ఉందనుకోండి సింబల్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే చూడండి యాక్టినోమార్ఫిక్ అంటాం. యాక్టినోమార్ఫిక్ అంటే ఒక ఫ్లవర్ ను కనుక మనం కట్ చేసినట్లయితే ఎట్లా కట్ చేసినారో ఈక్వల్ పార్ట్స్ అయితే దాన్ని మనం యాక్టినోమార్ఫిక్ అంటాం. అంటే పుష్పాన్ని ఏ కళ నుంచి కట్ చేసిన రెండు సమభాగాలు అయితే యాక్టినోమార్ఫిక్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది, శాతం సింబల్ ఉంది అనుకోండి, ఇది జైగోమార్ఫిక్ అంటాం. జైగోమార్ఫిక్ అంటే ఏంటి, ఆ పుష్పాన్ని కేవలము ఏదో ఒక కళ నుంచి కట్ చేస్తే మాత్రమే రెండు సమార్థ భాగాలు అయితే అనుకోండి దాన్ని మనము జైగోమార్ఫిక్ అంటాం. నెక్స్ట్ చూడండి ఈ సింబల్ ఉంది, తర్వాత ఇంకొక సింబల్ ఉంది, ఇట్లా ఉందనుకోండి వీటి ఏమంటామంటే చూడండి ఈ సింబల్ వాటిని మేల్ ఫ్లవర్ అంటారు, పురుష పుష్పము. ఇది ఫిమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్ అంటే పురుష పుష్పము, స్త్రీ పుష్పము. ఇలా ఉందనుకోండి ఆ పుష్పంలో రెండు ఉన్నాయి అంటే స్త్రీ పురుష పుష్పం రెండు ఉన్నాయి కాబట్టి మనం బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. ఇలా ఉందనుకోండి స్త్రీ పురుష పుష్పం అంటే ఆ మొక్కలో కేవలం పురుష పుష్పాలు మాత్రమే ఉంటాయి. ఈ సింబల్ ఉందనుకోండి ఆ పుష్పంలో కేవలము స్త్రీ భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఉందనుకోండి ఆ పుష్పం లోపల స్త్రీ పురుష అవయవాలు రెండు కూడా ఉన్నాయి. అంటే ఇది క్యాలిక్స్, కొరెల్లా. సో ఇక్కడ ఆండ్రోషియం, గైనోషియం. ఆండ్రోషియం ఇది సింబల్, ఇది గైనోషియం సింబల్, రెండు ఉంటే బైసెక్సువల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాటి యొక్క సింబల్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కే ఉందనుకోండి, కే ఫర్ క్యాలిక్స్,
ఫర్ ఇక్కడ క్యాలిక్స్ అంటే రక్షక పత్రావళి, దాన్ని మనం సింపుల్ ఏం చెప్తాం, కేతో సూచిస్తాం. నెక్స్ట్ సి కొరెల్లా ఆకర్షణ పత్రావళి. తర్వాత ఇప్పుడు కే దగ్గర కే ఫర్ క్యాలిక్స్ అన్నా కదా, మరి పుష్పం లోపల క్యాలిక్స్ ఎన్ని ఉంటాయి సాధారణంగా 1 నుంచి ఎంత వరకు 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటాయి అనుకోండి. ఇక్కడ మనం 5 ఉంటే ఏం చేస్తాం, ఇట్లా 5 నెంబర్కి రాస్తాం. ఆ 5 అన్ని కూడా కలిసి ఒకటి ఫ్యూజ్డ్ అంటే ఇది ఒక బ్రాకెట్ పెడతాం. అంటే ఇలా 5 నెంబర్ రాస్తే చుట్టూ బ్రాకెట్ పెడతా ఏంటంటే దే ఆర్ ఫ్యూజ్డ్ అంటే 5 ఉన్నాయి, 5 కలిసిపోయి ఉన్నాయి. ఏంటి అవి క్యాలిక్స్. తర్వాత ఇక్కడ రండి సి ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 + 1 మొత్తం ఎన్ని ఉన్నాయి 5. 2 ఆర్ ఫ్యూజ్డ్ అంటే 5లో 2 కలిసి ఉన్నాయి, 2 విడిగా ఉన్నాయి, 1 ఒంటరిగా ఉంది. ఇలా నంబరింగ్ ఇస్తారు మొత్తాన్ని. ఇది కొరెల్లా. నెక్స్ట్ ఏ ఫర్ ఆండ్రోషియం. ఆండ్రోషియం అంటే ఆంథర్స్. ఆంథర్స్ ఇక్కడ ఆంథర్స్ మనకి జనరల్ గా ఇక్కడ ఇన్ఫినిటీ అంటాం. ఈ సింబల్ మనకి ఏంది అందులో కేసుల సంఖ్య అనిశ్చితము, లేదా కొన్నిట్లో 10 అనుకోండి ఇలా నంబరింగ్ రాస్తాము. ఆ 10లో ఎట్లా ఉంటాయంటే 9 + 1 ఇలా కూడా ఉండవచ్చు. 9 ఆర్ ఫ్యూజ్డ్, 1 సింగిల్. ఎట్లా అంటే కింద నంబరింగ్ ఇచ్చి దాన్ని ఏం చేస్తుంది చుట్టూ బ్రాకెట్ పెట్టాం అనుకోండి, దే ఆర్ ఫ్యూజ్డ్ ఆర్ యునైటెడ్. ఓకేనా. నెక్స్ట్ జి గైనోషియం. గైనోషియం ఏంటంటే అండాశయం. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇట్లా గీత ఉంటుంది, ఇలా గీత ఉంటుంది. జీ కింద కానీ పైన కానీ లేదా సైడ్ కానీ 3 రకాలు ఉండవచ్చు. ఫస్ట్ చూడండి జీ కింద ఇట్లా కింద ఉన్నప్పుడు జీ కింద గీత ఏంటంటే ఇట్స్ కాల్డ్ సుపీరియర్ ఓవరీ. అందులో అండాశయం అనేది ఇట్లా ఉంటుంది, సుపీరియర్ ఓవరీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఓవరీ లోపల ఏముంటాయి మనకు కార్పెల్స్ ఉంటాయి కదా. కార్పెల్స్ 2 కానీ 2 అంటే నంబరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, 2 ఇలా అనుకోండి. కొహిషన్ అడిషన్ అంటే సంయుక్తమా అసంయుక్తమా అన్నట్టు. అంటే ఈ యొక్క భాగాలు ఇతర భాగాలతో కలిసిపోవడం అంటే పుష్పంలోని కొన్ని భాగాలు ఇతర భాగాలతో కలిసిపోవడం విడిపోవడం అడిషన్ కొహిషన్ పేరుతో పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఈ యొక్క ఇక్కడ సుపీరియర్ ఓవరీ. మరి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బైకార్పెల్ ఆర్ ట్రైకార్పెల్ ఆర్ పెంటాకార్పెల్ అంటే వాటి నంబర్ ఆధారంగా చేసుకొని బైకార్పెల్, టెట్రాకార్పెల్, ట్రైకార్పెల్, టెట్రాకార్పెల్ అంటే ఫర్దర్ సంఖ్య ఆధారంగా చేసుకొని కింద నంబరింగ్ రాస్తాం. ఇక్కడ 2 ఉంది, 2 ఫ్యూజ్డ్ ఇట్లా. ఓకేనా. తర్వాత ఇక్కడ తీసుకోండి ఇట్లా జీ పైన గీతం అనుకోండి, ఇది మనం ఏమన్నా కింద గీతం ఉంటే ఏమంటున్నాం సుపీరియర్ ఓవరీ. సుపీరియర్ ఓవరీ అట్లా కాదు, ఇట్లా ఉందనుకోండి ఇన్ఫీరియర్ ఓవరీ. ఇట్లా ఉందనుకోండి సైడ్ ఉందనుకోండి అంటే ఆఫ్ సుపీరియర్ ఆర్ ఆఫ్ ఇన్ఫీరియర్. అది ఓకేనా. ఇలా మనం దాన్ని ఆ యొక్క పుష్పంలోని అండాశయ యొక్క స్థానాన్ని ఇట్లా గీత రూపంలో చెప్తున్నాను. ఓకేనా. సో మనకి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, ఆ పుష్పంలోని భాగాలను సంకేత రూపంలో ఫార్ములా చెప్తున్నాం కాబట్టి మనకి ఫ్లోరల్ ఫార్ములా అంటారు. ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 1 2 3 4 ఇది హోల్స్ అంటే వలయాలు. ఇదొక హోల్, ఇదొక వలయము, ఇదొక వలయము ఇలా. ఇది ఫస్ట్ వెలుపల హోల్ ఏంటిది, ఇది క్యాలిక్స్, ఇది కొరెల్లా, ఇది ఆండ్రోషియం, ఇది గైనోషియం. ఇక్కడ పుష్పంలో 4 భాగాలు ఉన్నాయి కదా, క్యాలిక్స్, కొరెల్లా, ఆండ్రోషియం, గైనోషియం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి అవుటర్ లేయర్ ఏంటిది క్యాలిక్స్. ఎన్ని ఉన్నాయి కే ఫర్ చూడండి కే 4. నెక్స్ట్ ఇక్కడ 2 ఏంటిది సి 1 2 3 4 సి ఆర్ 4. నెక్స్ట్ ఏ ఇక్కడ చూడండి ఏ మీన్స్ యాంకర్స్. ఇక్కడ చూడండి యాంకర్స్ 1 2 3 4 5 6 యాంకర్స్ ఆర్ 6. అయితే ఇక్కడ 6 తీసుకుంటే ఎట్లా ఉన్నాయి 4 + 2 అంటే ఇక్కడ 2 గుంపుగా ఉన్నాయి, ఇక్కడ 2 గుంపుగా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఇక్కడ 4 గుంపులుగా ఉన్నాయి, 2 ఏమో ఇండివిజువల్ గా ఉన్నాయి. సో 4 + 2 6. ఇక్కడ మనకు ఇలా రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఏంటి జీ. ఇక్కడ జీ తీసుకున్నట్టు ఇక్కడ ఓవర్ పొజిషన్ ఎట్లా ఉంది, ఇక్కడ మనకు ఒక ఓవర్ పొజిషన్ తీసుకుంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ కింద చూడండి ఇక్కడ సుపీరియర్ ఓవరీ. కార్పెల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 కార్పెల్స్ ఉన్నాయి. ఫ్యూజ్డ్ అంటే ఇక్కడ ఈ విధంగా ఇందులో అండాశయము సుపీరియర్ ఓవరీ, కార్పెల్స్ ఆర్ బైకార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్. అంటే ఇక్కడ ఈ 2 పాదాలతో కలిసి పెడతారు మనకి. ఈ విధంగా ఇది ఫ్లోరల్ డయాగ్రామ్, ఇది ఫ్లోరల్ ఫార్ములా. అంటే పుష్పంలోని భాగాలను
వాటిని సాంకేతిక రూపంలో తెలియజేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నెక్స్ట్ క్లాసెస్ లోపల ఈ టర్మ్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే మనకు నెక్స్ట్ మనకి ఇందులో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యాబేసి, సోనేసి, ఇడేసి. 3 కుటుంబాల్లో ఈ 3 కుటుంబాల్లో మనం ఏం చేస్తున్నాము, ఒక 3 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక మొక్క తీసుకుని దాన్ని మనము దానికి బాగా వర్ణించడం అన్నట్టు. అంటే ఏంటిది, దాని యొక్క శాఖీయ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే వేరు వ్యవస్థ, కాండము, పత్రము, పుష్పంలో పుష్ప విన్యాసం కానీ, పుష్పంలో భాగాలు, క్యాబెక్స్, కొరలు, అండోషియం, గనోషియం, తర్వాత అందులోపల ఇంకా వాటిలో ఎకనామికల్ యూజెస్ ఉన్న ప్లాట్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క ట్యాక్స్ అనే లెసన్లో వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా రండి.